నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ పేరు వినగానే, ఈ పేరు చెప్పగానే అంతా గుర్తు చేసుకునేది కైలాస మానస సరోవర యాత్ర. అసలు యాత్రల్లోనే రారాజు లాంటి కైలాస యాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే సుమారు 600 మందికి పైగా యాత్రను చేయించినటువంటి ఏకైక ట్రావెల్ ఏజెన్సీ అని చెప్పాలి. ఒక రకంగా చూడాలంటే 2019 సంవత్సరం నుంచి 2025 వరకు, అంటే ఇవాల్టి వరకు ఈ యాత్రకు భారతీయులకు చైనా నుంచి పర్మిషన్స్ లభించక ఈ సంవత్సరం అంటే ఇప్పుడు 2025లో అఫీషియల్గా అంటే అధికారికంగా పర్మిట్స్ అండ్ వీసాస్ కూడా రావడంతో తమ యొక్క జీవితకాల వాంఛను నెరవేర్చుకోవడానికి ఇండియన్స్ అంతా కూడా, అంటే మన భారతీయులంతా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇటీవలే ఎంతోమంది యాత్రికులందరినీ కూడా కైలాస మానస సరోవర యాత్రని దిగ్విజయంగా పూర్తి చేయించినటువంటి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ యాత్ర ప్రత్యేకతలు ఏమిటి, ఈ యాత్రని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతోనే ఎందుకు వెళ్ళాలి, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్పెషల్ ప్యాకేజీలు ఏమిటి, వాళ్ళు తీసుకునే స్పెషల్ కేర్ ఏమిటి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా భరత్ శర్మ గారిని అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. భరత్ శర్మ గారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ పరమశివుడి యాత్ర అంటే మామూలు విషయం కాదు, అద్భుతమైన విషయం. ఇటువంటి కైలాస మానస సరోవర యాత్రకి తీసుకెళ్తున్న మీకు ముందుగా ఆ వెళ్ళినటువంటి, నాకు తెలిసి మీ గురించి కనుక్కుంటే నాకు వచ్చింది ఏమిటంటే దాదాపు 10 ఏళ్ల నుంచి 5 నుంచి 6 వేల మందిని కూడా మీరు యాత్రకి తీసుకెళ్లిన ఘనత ఉంది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, మీరు పుణ్యాత్ములు. మీతో పాటు యాత్ర చేసిన వాళ్ళందరూ కూడా చాలా పుణ్యాన్ని మూటగట్టుకున్నారు. ముందుగా మీకు వారందరికీ కూడా శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. శర్మ గారు, సార్ ముఖ్యంగా ఏమిటిది అంటే కైలాస మానస సరోవర యాత్ర అంటే మీడియాలో ఉన్న మాకు తెలియంది కాదు, ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అసలు జీవితకాలంలో ఒక్కసారైనా యాత్ర చేయాలి అనేటువంటి ఫీల్తో ప్రతి భారతీయుడు ఉంటాడు. మరి అటువంటి కైలాస మానస సరోవర యాత్ర మీ యాంగిల్ నుంచి ఎందుకు తీసుకెళ్తున్నారు, ఏమిటి ఆ ప్రత్యేకతలు, ఆ పరమశివుణ్ణి ఎక్కడ ఎలా దర్శించాలి, ఏమిటి ఆ వివరాలు ఒకసారి. ఎస్ సార్, ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, కైలాష్ మానస సరోవర యాత్ర అనగానే అది రారాజు లాంటి యాత్ర అని మీరే ఇందాక అంటున్నారు. అది చార్ధామ్, అమర్నాథ్, ఈ కాశీ, రామేశ్వరం లాంటి అన్ని యాత్రలు అయిపోయిన తర్వాత, 12 జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని దర్శించి, స్పృశించి, స్మరించి ఆ గుడి గోపురం చూడంగానే ఎంతో తన్మయత్వాన్ని చెంది ఆనందపడి పరవశించిపోయి, నేను కాశీ వెళ్ళా, స్పర్శ దర్శనం చేసుకున్నా, నేను పలానా దగ్గరికి వెళ్ళా, పలానా చేసి అభిషేకం చేశా అని ఆనందపడేటువంటి ఆ పరిస్థితులలో ఇవన్నీ దేవాలయాలు, గుళ్ళు, విగ్రహాలను దర్శింపజేసేటువంటి యొక్క ఆధ్యాత్మిక యాత్రలు అయితే ఇవన్నిటికి మించి నెక్స్ట్ లెవెల్లో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని మన కల్లారా చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి యొక్క యాత్ర ఏదైనా ఉంది అంటే అది ఏకైక కైలాష్ అండ్ మానస సరోవర్ మాత్రమే సార్. ఎంత నాస్తికుడైనా సరే అక్కడికి వెళ్తే ఎక్కడ గుడి ఉండదు, గోపురం ఉండదు, అర్చన ఉండదు, పూజారి ఉండరు, అభిషేకం ఉండరు, ఏమి ఉండవు. కానీ పంచభూతాత్మిక స్వరూపంలో ఆ యొక్క ఎన్వైరన్మెంట్లో, ఆ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రకృతే మీకు దేవాలయంలా సాక్షాత్తు మీరు ఖచ్చితంగా శివపార్వతులను చూసే వస్తారు అన్నది వాస్తవం. ఆ యాత్ర చేసినటువంటి వారి యొక్క మాటల్లో, చేసిన వారి యొక్క అనుభూతుల్లో అక్కడికి ఎంత నాస్తికుడిని మనం తీసుకుని వెళ్ళినా సరే, ఎస్ నేను నమ్ముతున్నా, నేను చూశాను, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అని తిరిగి నమ్మకంతో తిరిగి వస్తారు సార్. అంటే ప్రకృతిలోనే ఆ పార్వతీ పరమేశ్వరులు గోచరించడం అంటే మామూలు విషయం కాదు, 100% సార్. రెండోది, దానికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను సార్. చెప్పండి. మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారు, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్రమోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తారంటే, ముక్కోటి దేవతలు సైతం వారి ఆనందాన్ని పొందడానికి, రమణీయతను పొందడానికి వారు ఎన్నుకున్నటువంటి ఒక ఏకైకటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఈ భూ కైలాసమే. కాబట్టి ఈయన అసుర పూజితుడు. ఈ శంకరుణ్ణి రాక్షసులు పూజించాల్సిందే, దేవతలు పూజించాల్సిందే. కాబట్టి ఆయన చుట్టూ ఎప్పుడు దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు వీరందరూ అనునిత్యం పరిక్రమ చేస్తూ ఉంటారు కదా. వారే చేస్తున్నప్పుడు మానవ శరీరంతో మనం ఈ దేహంతో కైలాస యాత్ర చేయడం అనేటువంటిది అల్టిమేట్ టాస్క్. మహాభారతంలో, రామాయణంలో ప్రతి దగ్గర ఈ యొక్క ప్రస్తావనలు చాలా కైలాసం మానస సరోవరం గురించి ఉన్నాయి సార్. అందులో రాముల వారు ఒకసారి బాగా అలసట చెందితే
ఆయన ఓపిక లేకుండా ఉన్నప్పుడు వశిష్ఠుల వారు చెప్పారంటే ఒకసారి బ్రహ్మ మానస పుత్రిక అయినటువంటి మానస సరోవరాన్ని స్మరించు చాలు నీకు ఓపిక వస్తుందని చెప్పారట. అంతటి విశేషమైనటువంటి ఒక సరోవరం. అదేవిధంగా బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి కూడా అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తేనే బుద్ధుడు జన్మించారని కూడా మనకి ప్రత్యేక చెప్తూ ఉంది. కాబట్టి ఇలా చెప్తూ పోతే మన పురాణాల్లో ఇతిహాసాలు చాలా ఉంది. ఆది శంకరాచార్యుల వారు, పంచపాండవులు, ఇలా ఎంతో మంది యాత్ర చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకప్పుడు మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూద్వీపమే సార్, మన ఏరియా, మన ప్రాంతమే. కానీ భౌగోళికంగా మొదలుగా టిబెట్, ఆ తర్వాత చైనా వారి చేతిలోకి వెళ్ళడం వల్ల ఇవాళ మనం దౌర్భాగ్య పరిస్థితిలో పర్మిట్ అండ్ వీసాస్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది. అయినా అంత వ్యయ ప్రయాస అయినా సరే లైఫ్ టైంలో ఒక్కసారినా వెళ్ళాలి, అది మనది, అది మన శంకరుడు అక్కడ ఉన్నారన్నటువంటి ఒక ప్రత్యేకతో, దృఢ సంకల్పంతో వెళ్ళేటువంటి ఆ యాత్రికుల యొక్క ఆనందానికి మనం ఇది అని చెప్పలేం సార్. ఖచ్చితంగా సార్. అండ్ మీరు ఇంత చెప్తున్నారు, మీ నుంచి వెళ్ళినటువంటి ఆల్రెడీ యాత్రికులు కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ ఒక అభిప్రాయం చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కౌశల్య. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మేము 2023లో భరత్ శర్మ గారిని కలవటం జరిగింది. మేము అప్పటి నుంచి ఆయనతో కాంటాక్ట్ లో ఉన్నాము. 2025 సంవత్సరంలో కైలాష్ ఓపెన్ అవ్వగానే ఆయన మాకు అందరికీ కూడా టచ్ లో ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని చాలా కేర్ తీసుకుని యాత్రలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చాలా కేర్ తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా యాత్ర అంతా కూడా కంప్లీట్ చేయించారు. ఆయన ద్వారా వెళ్ళినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. మేము మొదటి రోజు పరిక్రమణ మాత్రం చేయగలిగాము. తర్వాత ఇక్కడ అష్టపది ఇవన్నీ చాలా చూడగలిగిన ప్లేసెస్ ఉన్నాయని ఆయన మాకు సజెస్ట్ చేశారు. అవి కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు మేమందరం కూడా చాలా హ్యాపీగా, కంప్లీట్ గా, సంతృప్తిగా, ఆత్మ సంతృప్తితోటి మేమందరం తిరిగి వెళ్తున్నాము. నా పేరు రవి ప్రసాద్. ఇప్పుడు దాకా చెప్పిన ఈవిడ కౌశల్య నా వైఫ్. మేము భరత్ శర్మ గారి ద్వారా ఈ కైలాష్ మానసరోవర్ యాత్రకు వచ్చాము. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పటి వరకు కూడా మాకు ఈ యాత్ర అంతా చాలా స్మూత్ గా జరుగుతోంది. నో ప్రాబ్లమ్స్. భరత్ శర్మ గారు ఎవ్రీ ప్లేస్ లో ఆయన అరేంజ్ చేసిన అకామిడేషన్స్ కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ బస్సెస్, ఇట్లా ఎక్కడ హోటల్స్ ఏవి చూసినా సరే అక్కడ ఆ పర్టికులర్ లొకేషన్స్ లో ది బెస్ట్ అరేంజ్ చేశారు. మాకు ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యానికి కూడా మేము గురి కాలేదు. వేరే మేము మానసరోవర్ దగ్గర పూర్తిగా మానసరోవర్లోకి వెళ్ళి ఆ వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే కైలాష్ మేము ఫస్ట్ డే పరిక్రమ 14 కిలోమీటర్లో లాస్ట్ వరకు వచ్చేటప్పటికి చాలా శక్తిని కోల్పోయి అసలు ఇంకా నడవగలగాలా లేదా అనే పరిస్థితిలో భరత్ శర్మ గారు మాతోటి పర్సనల్గా మా పక్క నుండి మోటివేట్ చేస్తూ మీరు ఇక్కడ దాకా రావడమే అదృష్టం, ఇంకా కొద్దిసేపే ఉంది, లెటర్స్ వీ కెన్ డూ ఇట్ అని చెప్పి మమ్మల్ని లిటరల్లీ పర్సనల్ పక్కన భుజం తట్టి మాకు పరిక్రమ కంప్లీట్ చేసేలాగా చేశారు. దానికి మేము ఆల్వేస్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు భరత్ శర్మ గారు. చాలా అద్భుతమైన విషయం, చాలా చక్కగా చెప్పింది అమ్మ. చాలా అంటే వాళ్ళ అభిప్రాయాలు నిజంగా చాలా విలువైనవి. అంటే మీరు చేసిందంతే యాజ్ ఇట్ ఈజ్ చెప్పారంతే, వెరీ సింపుల్. చాలా సంతోషం సార్. అయితే చాలా సందేహాలు ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఒక్కొక్కటి నాకు సందేహ నివృత్తి చేయాలి. సార్, ముందుగా 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉండేది. ఇప్పుడు ఆ పర్మిషన్ ఏమైనా సడలింపులు, ఎక్స్టెండ్ చేయడాలు ఇలాంటివి ఏమైనా జరిగాయి సార్? ఎస్ సార్. ముందుగా 13 సంవత్సరాల నుంచి 70 years వరకు మాత్రమే అలౌ చేశారు. కానీ ఈ హై ఆల్టిట్యూడ్లో మనం వెళ్ళేటువంటి ఏరియాస్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో 70+ తర్వాత అనేటువంటిది ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు, ఈ జాగ్రత్తలు పడుతూ క్లైమేటికల్ కండిషన్స్ వల్ల. కానీ 2020 నుంచి 25 మధ్యలో 5 years కైలాష్ లేకపోవడము, అప్పట్లో 65 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఉన్నవారు ఆ తర్వాత కైలాష్ యాత్ర చేద్దాంలే అనుకున్న తర్వాత ఈ కోవిడ్ ఒక 2 years ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ని 2023-24 అలౌ చేయకుండా, వీసాలు ఇవ్వకుండా చైనా వారు ఆపడం వల్ల ఒకటి, ఈ కారణాల వల్ల అందరూ కూడా కాస్త ల్యాగ్ బిహైండ్ అయ్యో 70+ దాటాము, అటువంటి అద్భుతమైన అవకాశం నేను మిస్ అయ్యానని చాలా మంది ఫేస్ అవుతున్నటువంటి ఒక బాధ. అటువంటి వాటికి నిన్న మొన్నటి నుంచి ఈ చైనీస్ గవర్నమెంట్ అంతా కూడా ఒక వీసా స్టాంపింగ్ చేసే విధానంలో 1955 వరకు మాత్రమే చేసేది మొన్నటి దాకా. బట్ 2 days నుండి 1954, 53, 1952, 1951, అట్ ది సేమ్ టైం 1950 పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే 75 years వరకు వారికి కూడా స్టాంపింగ్స్ వేస్తున్నారు. సో దానికి ప్రత్యేకంగానే యాక్చువల్గా మనతో పాటు ఒక 60-65 మంది కైలాష్ యాత్రకు ఇంకా 70+ వాళ్ళు బుక్ చేసుకుని ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరికీ పర్మిట్స్ అండ్ వీసాస్ లో స్టాంపింగ్స్ అయి ఉన్నాయి. సూపర్. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్సే కాకుండా మిగతా ఏ ఆపరేటర్ దగ్గర అయినా సరే 70+ ఉన్న వారికి ఆప్షన్ ఉంది. కాబట్టి
ఎవరైతే ఈ 5 years వెళ్ళలేకపోయారో వారందరూ ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. ఇది యూజ్ చేసుకోమని నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. చాలా చాలా మంచి అవకాశం భరత్ శర్మ గారు. అండ్ సార్ మీరు మాట్లాడుతూ ఈ డాక్యుమెంటేషన్, ఈ వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి ఎన్ని రోజుల ముందు మీకు సమర్పించాలి? వీళ్ళు కన్ఫర్మేషన్ చెప్పాక ఈ ప్రాసెస్ ఎట్లా అంటే, ఎందుకంటే వచ్చేవాళ్ళంతా పెద్దవాళ్ళు, బట్ వాళ్ళ కుమారులు కుమార్తెలు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి వాళ్ళు పంపిస్తారు కాబట్టి అది ఎంత టైం తీసుకుంటుంది? అవన్నీ కూడా క్లారిటీ కావాలి. ఎస్ తప్పకుండా. కైలాష్ మానసరోవర్ యాత్ర వెళ్ళాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఒక 5 to 6 things ని మైండ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఆలోచనలో ఉన్నటువంటి ఒక ఈ యాత్ర ఆచరణలో పడడానికి ఆప్షన్ ఉంటుంది సార్. నెంబర్ 1, ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ 1 year వ్యాలిడ్ తో ఉండాలి. ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. నెంబర్ 3, మన మొబైల్ కి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఓటీపీ ఖచ్చితంగా రావాలి. ఎందుకు అంటే మనం ఈ ఆధార్ డౌన్లోడ్ చేసింది మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఎంబసీకి. మన పూర్తి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్కి ఒక పాస్పోర్ట్ సరిపోయేది. బట్ ఇవాళ దాదాపుగా మనం పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే టిల్ డేట్ వరకు ఎక్కడ వర్క్ చేశాము ఏంటని సమస్తం పూర్తి వివరాలన్నీ కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. స్పెసిఫికేషన్స్ తో ఉన్నటువంటి ఒక ఫోటో కాపీ కూడా మనం పర్మిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనం ఆల్మోస్ట్ ఒక 20-25 days మనకు వీసాస్ కోసం టైం పడుతుంది. సో ఈసారి ఇంకా వీసా కోసం, పర్మిట్ల కోసం ఎక్కువ టైం తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు. సో ఏ ట్రావెల్ ఆపరేటర్ దగ్గర అయినా సరే అట్లీస్ట్ ఒక 2 to 3 months టైం పెట్టుకోవాలి. అండ్ సెప్టెంబర్ మంత్ వరకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈ 1 week లో ఎవరైనా సరే కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలనుకున్న వారు ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది సార్. డన్. చాలా చక్కగా చెప్పారు భరత్ గారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు కనిపిస్తున్న వాళ్ళు కానీ వీళ్ళకి ఖచ్చితంగా పర్మిషన్ ఉండదా సార్? కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే బ్లైండ్గా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు, కానీ శ్వాస సంబంధించిన ఒక ప్రాబ్లం మాత్రం ఉండరాదు. అలా ఉంటే మేము వారిని స్టాప్ చేయడం కంటే వారు స్టాప్ అవ్వడం చాలా మంచిది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్ లో తక్లాకోట్ అనే ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళేటప్పటికి వారికి ఇబ్బంది గురైతే ఆ పరిస్థితిలో వారు మళ్ళీ తిరిగి ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఉండవు. కాబట్టి ముందుగానే మేము రెస్ట్రిక్ట్ చేస్తాం వాళ్ళని. అండ్ ముఖ్యంగా ఈ హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి వారందరికీ గల, కైలాష్కి వెళ్ళేటువంటి వారందరికీ గల ముఖ్య సందేశం ఇవ్వాల్సినటువంటిది ఏముందంటే సార్, కేవలం డబ్బు, 10 రోజుల యాత్ర, వెంటనే వెళ్ళాము, వీసా, డాక్యుమెంటేషన్, దీనికంటే కూడా నెక్స్ట్ లెవెల్ ఒకటి ఖచ్చితంగా ఉందండి. అది కైలాష్ యాత్రకి వెళ్ళాలనుకునే కంటే ముందే ఒక 2 to 3 months మన డే షెడ్యూల్లో ఖచ్చితంగా 1 to 2 hours యోగా, ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, శాంభవి ముద్ర, లాంగ్ వాకింగ్, క్లోజ్డ్ మౌత్తో చేయడం, ఇవన్నీ అక్కడ కైలాష్ యాత్ర ప్రశాంతంగా చేయడానికి, అట్ ది సేమ్ టైం పరిక్రమ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతాయి. అంటే మీరు అలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళని 3 to 4 months నుంచే మనం యోగా క్లాసెస్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో కండక్ట్ చేస్తూ చేయడం వల్ల ఇంత 100 మంది వెళ్ళిన వాళ్ళలో ఎప్పుడు కూడా 10 to 20% కంటే ఎక్కువగా కైలాష్ యాత్ర పరిక్రమ చేయరు. వెళ్ళిన వాళ్ళు 100 మంది వెళ్తే 20 మంది పరిక్రమ చేయడం గ్రేట్. బట్ ఈ యొక్క బ్యాచెస్ లో 100 మంది వెళ్తే 75 to 80% పరిక్రమ చేశారు. సూపర్ భరత్ శర్మ గారు. సో కైలాష్ యాత్ర 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా చేస్తారు. బట్ పరిక్రమ చేయగలిగితేనే అది మన టార్గెట్ అచీవ్ అయినట్టు. సో మా లిస్ట్ లో కూడా కైలాష్ యాత్ర చేసిన వాళ్ళు కాదు, కైలాష్ యాత్ర పరిక్రమ చేసిన వాళ్ళు మా లిస్ట్ లో ఉంటారు. సో పరిక్రమ అనేటువంటిది అల్టిమేట్ టాస్క్, దానికోసం ప్రయత్నం చేయాలి. చాలా చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తిగా ఉంది. మీరు తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధ అంతా కూడా చెప్తున్నారు. ప్రతి పర్యాటకురాలు చాలా సంతోషం సార్, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పరిక్రమ గురించి, అండ్ అలాగే ఆ పర్టికులర్ ఒక టైం ఏమైనా ఉంటుందా దానికి, అలాగే యాత్ర చేయడానికి ఆ 10 రోజులు సంవత్సరంలో ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయొచ్చు, అంటే సంవత్సరంలో 2-3 సార్లు చేయొచ్చా, అంటే 2-3 బ్యాచ్లు తీసుకెళ్తారా, ఎట్లా అది, అండ్ పరిక్రమ సమయం కూడా ఎప్పుడు సార్, ఎంత టైం పడుతుంది? ఎస్ సార్, ముందుగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనగానే ఇదంతా సీజనల్ యాత్ర. 6 మాసాలు దేవతలకి, 6 మాసాలు మానవుడికి ఎట్లయితే చార్ధామ్ లాంటి యాత్రలు అవకాశం ఇస్తాయో, ఈ కైలాష్ యాత్ర ఖచ్చితంగా మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మనం కైలాష్ యాత్ర ప్రశాంతంగా చేయొచ్చు. అండ్ పరిక్రమ విషయానికి వస్తే ముఖ్యంగా మే, జూన్ మాసాల్లో, అదే విధంగా ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో పరిక్రమ చాలా ప్రశాంతంగా చేయొచ్చు. కొద్దిగా జూలై ఎండింగ్ ఆ టైం వరకు లైట్ గా వర్షాలు ఉన్నటువంటి ఒక కారణంగా మనం కొద్దిగా పరిక్రమ టైంలో కాస్త ఇబ్బంది గురయ్యే అవకాశం ఉండొచ్చేమో. అండ్ వర్షం పడ్డా మనం అబో సీ లెవెల్ పైకి వెళ్ళిపోతున్నాం, హై ఆల్టిట్యూడ్ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి
అక్కడెక్కడ కూడా వరదలు చార్ధామ్ లాంటి ప్లేసెస్లో వచ్చి కొట్టుకుపోయినట్టుగా లాంటివి ఇక్కడ గమనించము. ఓన్లీ డ్విజిలింగ్ అవుతుంది. ఆ డ్విజిలింగ్లో కూడా ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందులో కూడా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది కాబట్టి అది కూడా ప్లస్ పాయింటే. కాబట్టి ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ ఉన్నాయి కాబట్టి కైలాష్ యాత్ర పరిక్రమ కూడా ఇది బెస్ట్ టైం కాబట్టి ఇంకా యాత్రికులకు అవకాశం ఉంది సార్ ఈ సంవత్సరం. ఇంకా సూపర్ సార్. అండ్ భరత్ శర్మ గారు ముఖ్యంగా అంటే ఇప్పుడు సపోజ్ శ్రీశైలం వెళ్ళాలి అనుకోండి, రకరకాల మార్గాల్లో వెళ్తారు. అఫ్ కోర్స్ ఉన్నది ఒక ప్రధాన మార్గమైనా కూడా. అలాగే ఈ కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి మీకు తెలిసి? అండ్ మీరు చాలా స్టడీ చేసి ఎంతోమందిని తీసుకెళ్ళిన పుణ్యాత్ములు మీరు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. అండ్ అలాగే మీరు సజెస్ట్ చేసేటువంటి బెస్ట్ రూట్ ఏది యాత్రికులకి? సార్ కైలాసన్ మానసరోవర యాత్ర అనగానే చాలా మందికి ఒక 3-4 రూట్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేసేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మార్గం ఏదైతే లిపులేక్ పాస్ నుండి, అది కేవలం ఒక 500-600 మందికి అది ఇండియన్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. సెకండ్ మార్గం ఏంటి అంటే ఎన్ఆర్ఐ వారందరికీ వయా లాసా నుండి కూడా రావచ్చు డైరెక్ట్గా చైనా నుండి. సో అదొక బెస్ట్ ఆప్షన్ ఉంది. థర్డ్ మార్గం ఏంటంటే కాఠ్మండు నుంచి బై రోడ్డు వెళ్ళేటువంటి ఒక మార్గం. అంటే హైదరాబాద్ టు కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి కీరోంగ్ అక్కడ నుండి సాగా నుంచి మానసరోవరం ఎంటర్ అయ్యేటువంటి మార్గం. అది ఆల్మోస్ట్ లెక్కేస్తే ఒక 2000 కిలోమీటర్ల వరకు బై రోడ్ వెళ్ళేటువంటి ఒక మార్గం. ఆ రోడ్లో వెళ్ళి 2000 కిలోమీటర్లు బై రోడ్ కాఠ్మండు టు కాఠ్మండు 14 రోజులు, మళ్ళీ అప్ అండ్ డౌన్ 2 days, లోకల్ సైట్ సీయింగ్ 2 days లెక్కేస్తే 18 days యాత్ర బై రోడ్. 18 రోజులు మన వ్యాపకాలు, మన స్ట్రెయిన్ ఇవన్నీ లెక్క వేసి ఏ ఒక్కరు పెద్దవారు బిజినెస్ గా ఉన్న వాళ్ళు లేదంటే వాళ్ళ వ్యాపకాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో దాన్ని కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ది బెస్ట్ రూట్ 10 days లోనే హైదరాబాద్ నుంచి వెళ్ళి మన హైదరాబాద్ ఇండియాలోంచి ఏ ప్రదేశంలో నుంచి అయినా సరే 10 రోజుల్లోనే మనం అడ్జస్ట్ అవుతూ అక్యుములేట్ అవుతూ మానసరోవరం వెళ్ళి కైలాసగిరి వెళ్ళి పరిక్రమ కూడా చేసి తిరిగి వచ్చేటువంటి ఒక మార్గం వయా లక్నో, నేపాల్గంజ్ నుండి సిమికోట్, హిల్సా, అక్కడ నుండి మనం తక్లాకోట్ అనే ప్లేస్లో అక్యుములేట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి క్లైమేట్కి అక్కడ నుండి మనం మానసరోవరం పరిక్రమ బై బస్, ఆ తర్వాత యమద్వార్ వరకు వెళ్ళి మనం కైలాసగిరి పరిక్రమ కూడా చేసుకుని మళ్ళీ మన గమ్యస్థానాలు రావడానికి 10 days పడుతుంది. ఇది షార్ట్ అండ్ స్వీట్ రూట్. అందరికీ అలా వెళ్ళి ఇలా వచ్చేటువంటి ఒక మార్గము చాలా సేఫెస్ట్ మార్గం కూడా అని చెప్పచ్చు సార్. చాలా చాలా చక్కటి విషయం. అండ్ భరత్ శర్మ గారు ముఖ్యంగా మనకు వచ్చేవాళ్ళంతా కూడా యాత్రికులు పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు. అంటే దాదాపు 70-75 వరకు కూడా ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు కూడా చాలామంది వస్తారు. ఈ నేపథ్యంలో వారికి ఏమైనా మార్గ మధ్యంలో కానీ అక్కడ హోటల్లో దిగాక కానీ లేకపోతే వచ్చేప్పుడు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ టీంలో ఎవరెవరు ఉంటారు? అండ్ వారికి మరో చాలా చాలా కీలకమైన విషయం ఫుడ్ ఇంటేక్ ఏం తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి? మీరు అందించేటువంటి ఫుడ్ విషయంలో కానీ ఇప్పటికే చాలామంది సందేహ నివృత్తి చేశారు. మీతో పాటు వచ్చిన పర్యాటకులు చాలా చక్కగా చెప్పారు. మీ వైపు నుంచి కూడా ఆ క్లారిటీ కావాలి నాకు. ఎస్ తప్పకుండా సార్. కైలాష్ మానసరోవర యాత్ర అంటేనే హై ఆల్టిట్యూడ్ అని ముందే చెప్తున్నాం. అవును. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఆస్తమా, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి నో ఎంట్రీ అని చెప్తూనే ఉన్నాం. ఇక్కడ ఎవరైతే ముందుగానే ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఇబ్బంది ఉండదని చెప్తున్నాం. ఈవెన్ దో ఇక్కడ చేసిన తర్వాత కూడా అక్కడ ఇబ్బంది అనిపిస్తే అటువంటి వారి కొరకు రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి మా టీం ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కైలాష్ యాత్రకి ఇటు వారి యొక్క డఫల్ బ్యాగ్స్ క్యారీ చేసే నుంచి మొదలు పెడితే, వారి ఫుడ్ స్టాఫ్ నుంచి మొదలు పెడితే, బ్యాక్ ఎండ్ వర్క్ చేసేటువంటి ఒక టీమ్, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఇట్లా లెక్క వేస్తే ఒక్కొక్క బ్యాచ్ కోసం సుమారుగా 30 మంది పనిచేయాల్సి వస్తుంది సార్. అండ్ ఇదేదో కైలాష్ మానసరోవర యాత్ర అంటే అలా అప్పజెప్పేసి ఇలా వచ్చేయడం కాకుండా సాధ్యమైనంత వరకు వారితో పాటు మనం కైలాష్ యాత్ర చేయడానికి ప్రయత్నం చేస్తూ హైదరాబాద్ టు హైదరాబాద్ మనకి సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ని అప్పచెప్తారు సార్. వారందరినీ కూడా మనం జాగ్రత్తగా చూస్తూ రావాల్సి వస్తుంది, నెంబర్ 1. అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ విషయానికి వస్తే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే హై ఆల్టిట్యూడ్లో మనం బాగా రెసిస్ట్ కావచ్చు. అటువంటి ఒక ఫుడ్ని మనం మన సౌత్ ఇండియన్ ఫుడ్ త్రూ అవుట్ ద ట్రిప్ అందజేస్తూ మనం వారిని కైలాష్ యాత్ర చేయించాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. తప్పకుండా సార్, తప్పకుండా. చాలా క్వాలిటీ ఫుడ్ అది ఇచ్చి చాలా చక్కగా తీసుకెళ్తున్నారు కాబట్టి అంతమంది ఆ విధంగా మీ గురించి చెప్తున్నారు. అండ్ సార్ ముఖ్యంగా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి అండ్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్స్ వాళ్ళకి ఏమైనా ప్రాసెస్లో ఏమైనా తేడా ఉంటుందా క్లుప్తంగా? ఎస్ సార్. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఏమో స్టాంపింగ్ అంతా కూడా నాలాంటి ఏజెంట్ ద్వారా ఢిల్లీలో అయిపోతుంది. బట్ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరికీ స్వయంగా వారు 4 days స్టే చేస్తే వారు స్వయంగా ఎంబసీకి వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలు గమనించి మనం ప్లాన్ చేసుకోవాలి సార్. ఇప్పుడు అడగచ్చో అడగకూడదు లైవ్లో, అండ్ ముఖ్యంగా కైలాస్ మానసరోవర యాత్రకి ఓవరాల్గా
ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది ఈచ్ వన్? అది ఏమన్నా మీరు చెప్పచ్చా? రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటిది ఏం లేదు సార్, మార్కెట్ అంతా కూడా ఓపెన్ ఉంది. చెప్పండి. సో ఓపెన్ మార్కెట్ లో నేను ఏదో దాచేటటువంటిది ఏం లేదు సార్. 2019 లో కైలాష్కి వెళ్ళాలంటేనే సుమారుగా 2 లక్షలు దాటి ఉన్నట్లు పరిస్థితి ఉండేది. ఇదంతా కూడా ఇండియా నుంచి నేపాల్ నుండి టిబెట్ నుండి చైనా, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, పర్మిట్లు, వీసాలు, ఫుడ్, 5-star హోటల్స్, ఆబ్వియస్లీ ఎక్స్పెన్సెస్. సో రారాజు లాంటి యాత్ర అని మీరే చెప్తున్నారు కాబట్టి రారాజు లాంటి యాత్ర ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ అట్లనే ఉంటుంది. ఇండియాలో చిన్న టూర్కి వెళ్తేనే 50 నుంచి ₹1,00,000 అయ్యేటువంటి దాంట్లో ఇప్పుడు సుమారుగా మనం రోడ్ రూట్ నుంచి గమనిస్తేనే 2,50,000 దాదాపు అయిపోయి ఉంది. ఇప్పుడు గమనిస్తే కైలాష్ యాత్రకి హెలికాప్టర్ రూట్లో వెళ్ళాలి, షార్ట్ అండ్ స్వీట్ గా వెళ్ళాలి, కాస్త హై అండ్ ఫెసిలిటీస్ తో వెళ్ళాలి అంటే సుమారుగా ఒక 3 lakhs పైన ఖచ్చితంగా బడ్జెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అండి ఈచ్ వన్. ఎస్, డెఫినెట్లీ. అండ్ సార్, గతంలో మీ మీద చాలా ఆరోపణలు అవి వచ్చాయి. అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించి చాలా హైలైట్ అయిపోయారు మీరు. దాని గురించి ఏం చెప్తారు? సార్, కైలాష్ మానసరోవర యాత్రకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక చేసేటువంటి ఒక ఐకానిక్ అని ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి విషయం. మా ఆఫీస్ లో ఉన్నటువంటి స్టాఫ్ చేసినటువంటి ఒక తప్పుకు నేను ఫేస్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆ ఫేస్ అవుతూ కూడా నేను ఫస్ట్ చాలా మందిని కైలాష్ ఓపెన్ కాగానే ఉన్నటువంటి ఒక ఓల్డ్ కస్టమర్స్ అందరు ఇంటికి చాలా మందికి వెళ్ళా, పర్సనల్గా మెయిల్స్ చేసా, వాట్సాప్ చేసా, కాల్స్ చేసా. ఇంతమంది కైలాష్ యాత్ర చేస్తే దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిని, కొత్త వాళ్ళని తీసుకెళ్ళలేదు సార్. ఫస్ట్ ఓల్డ్ కస్టమర్స్ని, ఎవరైతే నా పట్ల పాపం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళని, నా కస్టమర్ ఎప్పుడు శత్రువు కాదు కాబట్టి అటువంటి వాళ్ళకి మనం ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాం. మీ మీడియా కూడా ఈ పేపర్ సబ్మిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 8 batches మళ్ళీ మీతో పాటు ట్రావెల్ చేసి తిరిగి 85% కస్టమర్స్ అందరూ పాత అభిప్రాయం ఉన్న వాళ్ళందరినీ ఈ బ్యాచెస్ లో ట్రావెల్ చేయించా. సో ఇవి వాళ్ళ పర్మిట్ అండ్ వీసా కాపీస్. మీరు కూడా ఖచ్చితంగా మిగతా వారు ఎవరైనా ఉంటే వారిని కూడా పాజిటివ్ మైండ్ గా స్వీకరించి ఖచ్చితంగా కైలాష్ యాత్ర చేయించడంలో మా రెస్పాన్సిబిలిటీ ఇంకా మిగిలిందని భావిస్తా సార్. తప్పకుండా సార్. సార్, మనకి సమయం కూడా ఎంతో లేదు. అండ్ ఇంకొక చూడమణి గారు కూడా తన అభిప్రాయం చెప్పడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. అయితే అంతకంటే ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్ గా ఒక్కటి నాకు ఆన్సర్ చెప్పండి. ఎందుకు గాయత్రి ట్రావెల్స్ని చూస్ చేసుకోవాలి అంటే 1 word ఆన్సర్లో ఏం చెప్పగలరు మీరు? అంటే చాలా ట్రావెల్స్ ఉన్నాయి, మీకు తెలియదు కదా, చాలా పెద్ద మార్కెట్ ఇది. ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి కైలాస్ మానస సరోవర్ యాత్రకి? సార్, నేను చెప్పేటువంటి దానికంటే కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్లోనే ఉంటుంది అంతా కూడా. కొంతమంది కస్టమర్స్లా కాకుండా ఓన్ పేరెంట్స్ని అప్పచెప్తారు. ఇందాక ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ 70 years ఉన్నాయి, వారి ఇంట్లో వాళ్ళు సహకరించలేరు, వారు రాలేరు. అటువంటి వారిని మనకు అప్పచెప్పినప్పుడు తిరిగి వారిని హెల్త్ అండ్ మిగతా అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకొని వచ్చి మనం జాగ్రత్తగా అప్పచెప్పగలగాము అనేటువంటి ఒక నమ్మకం ఉన్నప్పుడే మనం టచ్ చేస్తారు. ఇది ఏదో మిగతా యాత్రలా కాదు. కైలాష్ యాత్ర ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. డబ్బుతో కానీ మిగతా దాంతో కానీ యాత్ర చేయలేము. అందుకొరకని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకునే జాగ్రత్తకి మా డోర్ టచ్ చేస్తారు సార్. డెఫినెట్లీ సార్. నమస్కారం అండి, నా పేరు దశరథ, మా మిస్సెస్ పేరు లక్ష్మీబాయి. మేము శ్రీకృష్ణ గారు యూసఫ్గఢ్ హైదరాబాద్ లో ఉన్నాము. మాకు గాయత్రి టూర్స్ ట్రావెల్స్ ఎలా తెలిసిందంటే, మా రిలేటివ్ ఒక ఆమె ఉండే, ఆమె వల్ల మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ మేము అనుకున్నాము చాలా కాలం నుంచి మానస సరోవరం పోవాలని. దానివల్ల మేము గాయత్రి టూర్స్ ట్రావెల్స్ వాళ్ళను కాంటాక్ట్ అయ్యాము. ట్రిప్ చాలా మంచిగా తీసుకెళ్లారు. అన్ని విధాలుగా హోటల్లో ఫెసిలిటీస్ ఇచ్చి, ఫుడ్ కూడా పెట్టించి, ఆ లగేజ్ కూడా అన్ని ఆయన్ని కేర్ తీసుకుని వెహికల్ వైజ్ గా అందరినీ మంచిగా సిట్టింగ్ చేసి తీసుకెళ్లారు. వీసా పర్మిషన్స్ అన్ని అతనే ఫాలో చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మానస సరోవరం యాత్రను పూర్తి చేయించాడు. సార్, భరతశర్మ గారు, మీరు తీసుకునే కేర్ గురించి చెప్తున్నారు. మేడం చూడమణి గారు చాలా అదృష్టవంతురాలు, చాలా చక్కగా యాత్ర చేసుకొచ్చారు. సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక డౌట్. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇటువంటి కొంతమంది హైరార్కీలో ఉన్నవాళ్ళు, బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటే, ఇలాంటి వారు కొంచెం కేర్ఫుల్గా యాత్ర చేయాలి, అక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో ఏదో సమస్య వస్తుంది అంటున్నారు. దాని గురించి చాలా క్లియర్ కట్గా వివరించాలి మీరు. తప్పకుండా సార్. కైలాష్ మానస సరోవర్ యాత్రకి మనం ముందుగా పర్మిట్స్ కోసం, వీసాస్ కోసం అన్ని కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేసినప్పటికీ, ఇందులో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం మేము అని చెప్పినప్పటికీ కూడా హిల్సా బార్డర్లో వెళ్ళిన తర్వాత వారి మన మొబైల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ని ఖచ్చితంగా ప్రతి పిన్ టు పిన్ గ్యాలరీ, రీసైకిల్ బిన్స్ నుంచి మొదలు పెడితే మన ఫైల్స్ అన్ని చెక్ చేస్తారు. మన మొబైల్లో పాటు మన పాకెట్ ఉన్నటువంటి ఒక పర్స్ కూడా తీసి చూస్తారు. సో ఇవన్నీ చెక్ చేసినప్పుడు ఎక్కడన్నా సరే వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారని
మన స్క్రీన్ పైన ఉన్నటువంటి ఒక ఫోటో వల్ల కానీ లేదంటే మన యొక్క వాట్సాప్ డిపి కానీ మన యొక్క వాట్సాప్ చాటింగ్స్ లో కానీ గ్యాలరీలో కానీ ఎక్కడ కనపడ్డాయి, చిన్నది కనిపించిన ఏ చిన్న డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న స్మెల్ వచ్చినా మీ పర్సులో ఉన్నటువంటి ఒక ఐడి కార్డు దొరికినా సరే ఖచ్చితంగా పక్కకు పెట్టి చేస్తున్నారు. 2 days కస్టడీలో పెట్టుకొని ఒక స్పైగా భావించి వారి యొక్క పర్మిట్ అండ్ వీసాను రిజెక్ట్ చేసి వారిని తిరిగి పంపిస్తున్నారు మళ్ళీ బ్యాక్. ఇదంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి కక్షను ఆ రకంగా తీర్చుకుంటున్నారని ఇండైరెక్ట్గా చెప్పొచ్చు ఒక రకంగా. దయచేసి అంటే మా దగ్గర ఫస్ట్ బ్యాచ్ లో వెళ్ళినటువంటి వారు ఒక 3 members డిపార్ట్మెంట్ లో ఉన్నవారు ఉన్నారు. మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క మొబైల్స్ అండ్ పర్సెస్ అన్ని కూడా జాగ్రత్తగా పక్కకు పెట్టి వెళ్ళారు ఇండియన్ బార్డర్లోనే. చైనీస్ బార్డర్ ఎంటర్ అయ్యేటప్పుడు దయచేసి తీసుకెళ్దని చెప్తున్నాం. మళ్ళీ కూడా అటువంటివి ఏవి కనపడ్డా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని తిరిగి బ్యాక్ పంపిస్తున్నారు. ఇది మన యొక్క ఏపీ తెలంగాణ కాదు, ప్రతి స్టేట్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ అనుకున్న రూల్ అది. పక్కనే పాకిస్తాన్ బార్డర్ ఉంది టక్లాకోట్ దగ్గర. సో ఎక్కడ వీళ్ళు స్పైగా వచ్చి అని ఇబ్బంది పెడతారేమన్న ఆలోచనతో ఉన్నారు. సో దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైనా సరే ఏ యాత్రలో ఏ ట్రావెల్ ఏజెన్సీతో మీరు బుక్ చేసుకున్నా సరే మీరు వాడుతున్న మొబైల్ని మీ యొక్క పర్సులో ఉన్నటువంటి ఒక ఆధార్ కార్డ్స్ ఇవన్నీ పక్కకు పడేసి ఓన్లీ పాస్పోర్ట్ మాత్రమే క్యారీ చేసి మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఐడెంటిటీ కార్డ్స్ని పక్కకు పెడితేనే యాత్ర ప్రశాంతంగా చేసి రాగలము. సో ఈ యొక్క జాగ్రత్త తీసుకొని ఖచ్చితంగా కైలాష్ యాత్ర చేయమని నా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. సూపర్ సార్. భరతశర్మ గారు చాలా సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. థ్యాంక్స్. ఓం నమః శివాయ. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ లైవ్. మరికాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.